హాయ్ ఫ్రెండ్స్, చాలామంది బ్రేకప్ అయ్యాక లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే చాలామందిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉండబోతున్నాం కూడా. బ్రేకప్ అయితే లైఫ్ ఎండ్ అయిపోయినట్టేనా? నిజంగా ఎండ్ అయిపోతుందా? అసలు చాలామంది ఎందుకు బ్రేకప్ తర్వాత డిప్రెషన్లో కోల్పోతారు? డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? అసలు చాలామంది అమ్మాయిలంతా ఇంతే, ప్రేమ అంటే అబద్ధం, ఇలా చాలా రకాలుగా డ్రింకింగ్కి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, ఇలా చాలామంది డిప్రెషన్లో వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నిజంగా బ్రేకప్ తర్వాత లైఫ్ ఎండ్ అయిపోయినట్టేనా, లేదా మనం తిరిగి బ్రేకప్ తర్వాత స్ట్రాంగ్ అవ్వగలం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్రేకప్ తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది డిస్కస్ చేద్దాం అనమాట. రాత్రి 3:30 అయింది. నిశ్శబ్ద గదిలో పూర్తిగా నింపేసింది. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది, మళ్ళీ ఆరిపోయింది. అతను ఇంకా మేల్కొనే ఉన్నాడు. నిద్ర రాక కాదు, మనసు ఆగక. ఒక పేరు, ఒక జ్ఞాపకం, ఒక లాస్ట్ సీన్. ఇంత చిన్న విషయాలు ఎలా ఒక మనిషిని ఇంతగా విరగొడుతుంది? నువ్వు కూడా ఎప్పుడైనా ఇలా ఫోన్ పట్టుకొని కూర్చున్నావా, ఏమీ చేయకుండా, కానీ ఏదో ఎదురు చూస్తూ? బ్రేకప్ అనేది ఒక్క రోజులో జరగదు. అది మెసేజ్ల మధ్య, సైలెన్స్ మధ్యలో స్లోలీ బిల్డ్ అవుతూనే ఉంటుంది. చివరికి ఒక చిన్న మాటతో ముగిసిపోతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది నిజమైన కథ. బయటికి ఎవరు కనిపించరు, లోపల నిన్ను నువ్వు ఎదుర్కొనే కథ. నువ్వు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు చెప్పలేకపోతున్నావు కదా, కానీ అదే బాధని మాత్రం తెలుసు. అది కోపమా, లేక ఒంటరితనమా, లేక ఇంకా వాళ్ళు తిరిగి వస్తారనే చిన్న ఆశ. ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం రావు, కానీ ఈరోజు మనం వాటిని తప్పించుకుందాం. ఈరోజు మనం మాట్లాడేది బ్రేకప్ గురించి కాదు, బ్రేకప్ తర్వాత మనం ఎవరిగా మారుతామనే దాని గురించి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నిజంగా ప్రారంభమయ్యేది ప్రేమ కాదు. ఈ కథ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సాయంత్రం వెలుతురు మెల్లగా కరుగుతున్నప్పుడు అతను కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట ప్రపంచం సాధారణంగానే ఉంది. బస్సులు వెళ్ళిపోతున్నాయి, జనాలు నవ్వుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ అతని లోపల మాత్రం ఒక నిశ్శబ్ద తుఫాను రగులుతుంది. కానీ అన్నీ చెదరగొట్టింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతనికి తెలిసిన మొదటి నిజం, బాధ అనేది శబ్దం చేయదు, అది నిశ్శబ్దంలో నీలోనే చోటు చేసుకుంటుంది. రాత్రి పడుతుంది, ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంది, పాట చార్ట్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రాణం ఉన్న మాటలు ఇప్పుడు అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయాయి. నువ్వు కూడా ఇలా ఎప్పుడైనా అనుభవించావా? మాటలు అదే ఉంటాయి, కానీ అర్థం పూర్తిగా మారిపోతుంది. అతను ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు, టేక్ కేర్ అని చివరి మెసేజ్ దగ్గరే ఆగిపోతున్నాడు. ఎంత సింపుల్గా ముగిసిపోయిందో కదా ఈ కథ. చూసి తనే ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు జీవితాంతం అనిపించింది, ఇప్పుడు ఒక లైన్లో ముగిసిపోయింది. ఇక్కడే ఒక ప్రశ్న మెల్లగా పుడుతుంది, ఎవరైనా మన జీవితంలో అంత ముఖ్యంగా ఎలా మారిపోయాడు? మరి అదే వ్యక్తి ఒకరోజు ఎలా అపరిచితుడుగా అనిపిస్తున్నాడు? మొదటి రోజుల్లో అతను తన్నే వివరించాడు, తనలో లోపలే వెతికాడు, ప్రతి జ్ఞాపకాన్ని రీసెర్చ్ చేశాడు, ఎక్కడ తప్పు జరిగింది కనుక్కోవడానికి. కానీ నిజంగా మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకు మనం కారణం అని నమ్ముతున్నాం? బహుశా మనకి వాళ్ళు కోల్పోవడం కంటే మనల్ని మనం కోల్పోవడం ఎక్కువ భయం వేస్తున్నాడేమో. రోజులు గడుస్తున్నాయి, అయినా బయటకు నవ్వుతున్నాడు, కానీ లోపల మాత్రం బరువు అలాగే ఉంది. ఒక దశలో అతనికి ఒక నిజం అర్థమైంది, మనం ఎవరినైనా కోల్పోయినప్పుడు నిజానికి మనం కోల్పోయింది వాళ్ళని కాదు, మనలో ఉన్న మన్నే అని. ఆమెతో ఉన్నప్పుడు అతను ఒకలా ఉండేవాడు, కేర్ చేసేవాడు, ఎదురు చూసేవాడు, మెసేజ్ల కోసం, ఫోన్ కాల్స్ కోసం, తను ఎంతగానో నమ్మేవాడు, తనతో అటాచ్ అయ్యే మనిషి. ఆ వెర్షన్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ప్రశ్న, నువ్వు మిస్ అవుతుంది వాళ్ళనా, లేక వాళ్ళ దగ్గర ఉన్న నిన్ను నువ్వా అని. బ్రేకప్ తర్వాత నువ్వు ఏ టైప్లో మిగిలిపోతావు? చివరిగా తెలుసుకోవాల్సింది, బ్రేకప్ అయింది, కంగ్రాట్స్. అవును, నిజంగానే కంగ్రాట్స్. ఎందుకంటే నువ్వు ఇప్పుడే అఫీషియల్గా నీ క్యారెక్టర్ ఏంటో అని తెలుసుకోవడం దశలో ఉన్నావు. కానీ ఒకే ప్రాబ్లం ఉంది, బ్రేకప్ ప్రాబ్లం కాదు, బ్రేకప్ తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేదే ప్రాబ్లం. ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా, లేక స్లోలీ నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నావా అనేది. ఈరోజు నేను చెప్తాను, 6 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు బ్రేకప్ తర్వాత. ఈ 6 టైప్లో నువ్వు ఏ టైప్ అనేది నువ్వే డిసైడ్ అవ్వు. బ్రేకప్ అయింది, కొంతమంది బ్రేకప్ అవ్వగానే ఫస్ట్ చేసే పని బాటిల్ ఓపెన్ చేయడం. మోటార్ పెయిన్ కిల్లర్లాగా అనిపిస్తుంది, తర్వాత అదే పాయిజన్గా మారుతుంది. నువ్వు తాగుతున్నావు అనుకుంటున్నావు, కానీ నిజానికి అదే నిన్ను తాగేస్తుంది. పెయిన్ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నావు, కానీ స్ట్రాంగ్గా కనిపించాలనే ఈగో
రియాలిటీని ఫేస్ చేయలేకపోవడం. నిజం చెప్పు, రాత్రిగా ఉన్నప్పుడు పెయిన్ తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఒక అమ్మాయిని హత్య చేసింది, ఇప్పుడు అమ్మాయిలు అందరూ రాంగ్ అనే టైప్లో ఉంటారు అనమాట. ఇది టైప్ 2 హేట్ హాల్. లవ్ అనేది ఫేక్ అంటావు, గర్ల్స్ అందరూ సేమ్ అని అంటావు. కాదు బ్రో, నువ్వు చూస్ చేసుకునే పర్సన్ తప్పు. ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఎంటైర్ వాళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అది మెచ్యూరిటీ కూడా కాదు, జస్ట్ ఫ్రస్ట్రేషన్ మాత్రమే. టైప్ 3 రివెంజ్. వాళ్ళు హర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నీ టర్న్ అనుకుంటావు. రివెంజ్ తీసుకుంటే పీస్ వస్తుందని అనుకుంటావు, కానీ రివెంజ్ అంటే నువ్వు వాళ్ళని రివెంజ్ తీసుకోవడం కాదు, నువ్వు వాళ్ళని పనిష్ చేయడం కాదు, నువ్వు నిన్నే పాయిజన్ చేసుకుంటున్నావు. టైప్ 4 కొలాప్స్. ఈ పెయిన్ని హ్యాండిల్ చేయలేక లైఫ్ అయిపోయింది అనిపిస్తూ ఇంపార్టెంట్, కానీ విను, ఈ పెయిన్ పర్మనెంట్ కాదు, కానీ నువ్వు తీసుకునే డెసిషన్ మాత్రం పర్మనెంట్. ప్లీజ్, ఎవరికైనా ఇలా అనిపిస్తే ఈ ఒక్క రోజుతో మాటలతోనే అయిపోయిందని కాదు, జీవితం ఇంకా ముందుంది. టైప్ 5 ఎమోషనల్ షట్ డౌన్. ఇక్కడ నుంచి ఫీల్ అవ్వను ఓన్లీ సక్సెస్. నువ్వు స్ట్రాంగ్ అనుకుంటావు, కానీ నిజానికి నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు. మనీ వస్తుంది, హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం. టైప్ 6 ఎమోషనల్లీ బెగ్గింగ్. ప్లీజ్ వెళ్ళిపోవద్దు. మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తావు, మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేయడం. నువ్వు లవ్ కోసం ఫైట్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిజానికి నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ని సాక్రిఫైస్ చేస్తున్నావు. ఫియర్ ఆఫ్ లూజింగ్, సెల్ఫ్ వర్త్ తక్కువ, అటాచ్మెంట్, అడిక్షన్. నిన్ను నువ్వు వాల్యూ చేసుకోలేకపోతే కన్విన్స్ చేయాల్సిన అవసరమే ఉండదు అక్కడ. నిజంగా చెప్పు, వాళ్ళు నిన్ను మిస్ అవుతున్నావా లేక నువ్వు నిన్ను మిస్ అవుతున్నావా? బ్రేకప్ నిన్ను బ్రేక్ చేయడానికి రాదు, అది నిన్ను చూపించడానికి వస్తుంది నువ్వు ఎవరు అవ్వబోతున్నావు అని. పెయిన్ పనిష్మెంట్ కాదు, పెయిన్ ఒక లెసన్. ఎస్కేప్ అయితే నాశనం చేస్తుంది, ఫేస్ చేస్తే నీ జీవితమే మారిపోతుంది. ఈ 6 టైప్స్లో నువ్వు ఏడవ్వాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నెక్స్ట్ నువ్వు ఏ టైప్ అవుతావు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ బ్రేక్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయడు, నీ రియాక్షన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నుండి చాలామంది తప్పు దారులు ఎంచుకుంటారు, ఎందుకంటే బాధను ఎదుర్కోవడం కష్టం, దాన్ని తప్పించుకోవడం సులభం. కొంతమంది మర్చిపోవాలని ప్రయత్నిస్తారు, కొంతమంది నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది తిరిగి పొందాలని లవ్ని ప్రయత్నిస్తారు. కానీ ఒక్క ప్రశ్న, మనం ఎందుకు ఎప్పుడు బయట సొల్యూషన్స్ వెతుకుతున్నాం? లోపల ఉన్న ఖాళీని బయట నుంచి ఎలా నింపాలని ట్రై చేస్తున్నాం. ఒక రాత్రి అతను నిద్రపోలేక అద్దం ముందు నిలబడి చాలా రోజుల తర్వాత తనని తాను గమనించాడు. కళ్ళల్లో అలసట, ముఖంలో బాధ ఉంది, కానీ ఇంకో చిన్న విషయం ఉంది, స్పష్టత. ఇది చాలా నిదానంగా వస్తుంది. ఇంతకాలం ఇదే ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత సులభం కాదు, ఎందుకంటే మార్పు అంటే బాధ. తెలిసిన బాధ నుంచి బయటికి రావడం, తెలియని జీవితం వైపు నడవడం. కానీ అదే క్షణం ఒక మలుపు వస్తుంది. అతను గ్రహించాడు, బాధను తట్టుకోవడం ఒక దశ, దాన్ని అర్థం చేసుకోవడం మరో దశ, దాని నుండి ఉపయోగించుకొని అదే మార్పు. మొదట అతను తన రోజును సరి చేసుకున్నాడు, చిన్న చిన్న విషయాలను మార్చుకున్నాడు. ఇదే పెద్ద విజయాలకేమో ఫస్ట్ స్టెప్, కానీ ఇవి కొత్త మనిషికి ప్రారంభం. ఇక్కడే ఒక ప్రశ్న, మనం ఎందుకు ఇంత పెద్ద మార్పుల కోసం ఎదురు చూస్తున్నాం? చిన్న మార్పులే పెద్ద మార్పులకు బీజం వేస్తాయి. కాలంతో పాటు అతని ఆలోచనలు మారాయి. ఆమె గురించి ఆలోచించిన సమయం తగ్గింది, ఆమె గురించి ఆలోచించే సమయం పెరిగింది. ఇది గమనించారు, మన దృష్టిలో ఎక్కడ ఉంటుంది మన జీవితం అక్కడే పెరుగుతుంది. ముందు అతని దృష్టిపై ఒక వ్యక్తి ఉంది, ఇప్పుడు అతని దృష్టిలో తన జీవితంపై ఉంది. ఇది ఒక నిశ్శబ్ద మార్పు, బయట నుంచి ఎవరికీ కనిపించదు, కానీ లోపల ఒక కొత్త నిర్మాణమే జరుగుతుంది. ఒకరోజు అతను మళ్ళీ ఆ చార్ట్ను ఓపెన్ చేశాడు. ఈసారి అతను చదివాడు, కానీ అనుభవించలేదు. ఇది విచిత్రంగా అనిపించింది కదా. ఒకప్పుడు గుండెను తాకే ఆ జ్ఞాపకాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడే ఒక లోతైన ప్రశ్న, బాధ తగ్గిపోవడం అంటే మనకు వాళ్ళపై ప్రేమ తగ్గిందా లేక మనల్ని మనం ప్రేమించుకోవడం పెరిగిందా అని. అతనికి సమాధానం తెలిసింది, ఇది మర్చిపోవడం కాదు, ఇది మారిపోవడం. ఆమె వెళ్ళిపోయిన రోజు అతను విడిగిపోయాను అనుకున్నాడు, కానీ ఇప్పుడు అర్థమైంది, అతను విరగలేదు, అతను బయటపడ్డాడు. మనలో దాగి ఉన్న బలాన్ని, బాధను బయటకు తీసుకొస్తుంది. ఇక్కడే చివరి ప్రశ్న మొదలవుతుంది, నీ బాధ నిన్ను బలహీనంగా చేస్తుందా లేక నిన్ను నిజంగా నువ్వెవరో చూపిస్తుందా? జీవితంలో కొంతమంది వస్తాడు ఉండడానికి కాదు, నిన్ను మార్చడానికి, నిన్ను గుర్తు చేయడానికి. ఆమె కూడా అలాంటి ఒక వ్యక్తి అని భావించి ఆమె అతని జీవితంలో ప్రేమగా వచ్చింది, బాధగా వెళ్ళిపోయింది, కానీ చివరికి మార్పు మిగిలింది. ముగింపు అనే దాంట్లోనే ఒక ప్రారంభం దాగి ఉంటుంది. మనకు అది వెంటనే కనిపించదు, కానీ నడుస్తూ ఉంటే ఒకరోజు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న నవ్వు నవ్వుతావు, ఎందుకంటే నువ్వు కోల్పోయింది వాళ్ళని కాదు, నువ్వు కనుక్కున్న నిన్ను నువ్వే. రాత్రి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. ఇప్పుడు అదే గదిలో అదే ఫోన్, అదే జీవితం, కానీ ఒక చిన్న తేడా ఉంది. ఇప్పుడు తను ఎదురు చూడడం లేదు, ఆమె పేరు ఇంకా ఉంది, జ్ఞాపకాల్లో కూడా ఉంది,
కానీ ఇంకా అతను లాగడం లేదు, అది కేవలం ఘటం. ఒకప్పుడు సీన్ అనిపించిన చోట ఇప్పుడు పీస్ అనిపిస్తుంది. నువ్వు గమనించావు, ఆ బాధ ఒక్కసారిగా పోదు, అది నెమ్మదిగా నీలో మార్పును తీసుకొస్తూ ఉంటుంది. ఒకరోజు నువ్వు అదే జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటావు, కానీ ఈసారి నువ్వు బ్రేకప్గా బాధపడవు. ఆ రోజు నువ్వు హీల్ అయ్యావు. ఇది మర్చిపోవడం కాదు, ఇది ఎస్కేపు కాదు, ఇది యాక్సెప్ట్ చేయడం. వాళ్ళు వెళ్ళిపోయాడని యాక్సెప్ట్ చేయడం. అది నీ స్టోరీకి ఎండింగ్ కాదు, అది నీకు ఇచ్చిన ఒక ఛాన్స్. నీకు నువ్వే దొరికే అవకాశం ఇచ్చిందనమాట లైఫ్. ఇక్కడే ఒక చివరి ప్రశ్న, నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, లేక నువ్వు నీ లైఫ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసావా? ఎందుకంటే ఒకరోజు వాళ్ళు నీకు అవసరం లేకుండా పోతారు, కానీ నువ్వు నీకు అవసరం అవుతావు. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేసిన రోజు నువ్వు ఒంటరిగా కాలేదు, నువ్వు నిన్ను తిరిగి పొందిన ప్రయాణం మొదలుపెట్టావు. ఇది లాస్ కాదు, ఇది ఒక లెసన్ కాదు, ఇది రీబర్త్. అందుకే ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకో, నేను ఇక ఎవరి కోసం వెయిటింగ్ చెయ్యను అని, నా కోసం నేను నన్ను మార్చుకుంటాను అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.